క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది చూద్దాము. సో కర్కాటకం వాళ్ళకి సపోర్ట్ అనేది చాలా బాగా దొరుకుతుంది. మీకు సంబంధించి మీరు ఎటువంటి కష్టంలో ఉన్నా సరే సహాయం చేసేవాళ్ళు, సలహాలు ఇచ్చేవాళ్ళు, మిమ్మల్ని ప్రోత్సహించేవాళ్ళు ఎక్కువ అవుతారని చెప్పచ్చు. ఎందుకంటే గురువుల బ్లెస్సింగ్స్, దైవ బలము, గురుబలము కారణంగా మీకు అందరిలోనూ గౌరవ మర్యాదలు, అనుకున్న పనులు పూర్తవడము, సో ఫైనాన్షియల్ గెయిన్స్ చాలా బాగుంటాయి. అండ్ ఆర్థిక పరంగా అంటే ఎలా ఉంటుందంటే రావాల్సినంత మనీ వస్తూనే ఉంటాయి, కానీ మీరు సరిగ్గా ప్లాన్ చేయకపోవడం వల్ల అడ్జస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటాయి. అంటే సరైన ప్లానింగు లేకపోవడం వల్ల ఎంత మనీ వస్తున్నా కూడాను బట్ ఫైనాన్షియల్లీ కొంతవరకు అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. కానీ మీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన ఆపర్చునిటీసు, టైమ్లీ ప్రమోషను, అట్లానే లైక్ మీకు ప్రమోషన్ పరంగా స్థాయి పెరగకపోవచ్చు, అంటే మీరున్న పొజిషన్ పెరగకపోవచ్చు, కానీ మానిటరీ గెయిన్స్, ఫినాన్షియల్ గెయిన్స్ అనేవి మటుకు చాలా బాగున్నాయి. సో ప్యాకేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్ని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది జరగడానికి అవకాశం ఉంటుంది, కానీ పొజిషన్ పరంగా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మీరు అనుకున్న విధంగా ఉండకపోవచ్చు. ఒక 20% తగ్గే అవకాశం ఉంటుంది. అలానే బంధువులు మిత్రుల్ని కలవడము, సో ఫ్రెండ్స్ని కలవడము, పార్టీ టైం, ఇట్స్ లైక్ ఏ పార్టీ టైం అని చెప్పచ్చు మీకు. సో అట్లానే ఫారెన్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలనుకునే వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు. సో మీరు ప్రయత్నించిన దానికన్నా చాలా ఉన్నతంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఫారెన్ ట్రావెల్కి, అది వృత్తి జాబ్ కోసం కానీ ఎడ్యుకేషన్ కోసం కానీ రెండింటికి కూడా ట్రావెలింగ్కి సంబంధించి అనుకూలత చాలా బాగుంది. ఈవెన్ కొత్తగా జాబ్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీ నాలెడ్జ్కి సరిపోయే పని, అంటే మీరు చదువుకున్న విద్యకి దానికి గౌరవింపబడే విధంగా ప్రొఫెషనల్ లైఫ్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉందని చెప్పచ్చు. సో కర్కాటక రాశిలో ఎవరైనా మీ పిల్లల శుభకార్యాల కోసం వెయిట్ చేస్తున్నట్టయితే, సంతానానికి సంబంధించిన శుభకార్యాలు జరగడానికి, వాటి కోసం ఖర్చు పెట్టడానికి, అలానే ఇలాంటి శుభకార్యాలలోనే గొడవలు, అభిప్రాయ భేదాలు, ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. సో స్నేహితులకి కొంతవరకు మీరు ఆర్థిక సహాయం చేయడము, మీరు ఏ చేయబదులో అప్పు ఇవ్వడము, ఇటువంటివి చేసే అవకాశం ఉంటుంది. అట్లానే ఇల్లు కొనుక్కోవాలి అన్న ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి మీరు ఊహించిన దానికన్నా అద్భుతమైనదంటే పెద్దది, విశాలంగా ఉండేవి ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది. అట్లానే జాబ్ రిలేటెడ్ చేంజెస్ కూడా కొంతవరకు స్లోగా ఉన్నా కూడా బట్ అల్టిమేట్గా సక్సెస్ అనేది చాలా బాగుందని చెప్పచ్చు. అయితే మ్యారేజ్ ప్రయత్నాలలో, అంటే పిల్లలకు సంబంధించి శుభకార్యాల నిమిత్తం బాగున్నా కూడా మీరు కర్కాటక రాసేయండి, మీ మ్యారేజ్ అవ్వక పెళ్లి కోసం ప్రయత్నిస్తున్నట్టయితే అవి మటుకు డిలే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడతాయి. అండ్ సంతాన యోగము చాలా బాగుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి సంతానానికి సంబంధించిన సాఫల్యత బాగుంది. మ్యారేజ్ వాయిదా పడి కొంచెం డిలే అయినా కూడా మళ్ళీ శుభప్రదంగానే పూర్తయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఒకటి ఏంటంటే, శుభకార్యాల్లో ఉన్నప్పుడు, ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మీరు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, కాబట్టి దాని గురించి కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. అట్లానే ఒక్కొక్కసారి కమ్యూనికేషన్కి సంబంధించిన సమస్యలు, ఎందుకంటే మీరు మంచి సలహాలు పొందుతారు, మీకు గురుబలము, గాడ్ బ్లెస్సింగ్స్, దీనివలన అన్ని రకాల శుభకార్యాలకి అనుకూలత చాలా బాగుంది. కాకపోతే అనవసరమైన కాన్వర్సేషన్స్లో మీరు ఇబ్బంది పడ్డము అండ్ దాని కారణంగా మనస్తాపము, సో దీనికి కొంతవరకు ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయని చెప్పచ్చు. బట్ ఏదైనప్పటికీ మీకు ఓవరాల్గా ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, లేకపోతే సామాజిక పరంగా కానీ, వృత్తి రీత్యా కానీ చాలా బాగుందని చెప్పచ్చు. ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు, మీడియా రంగంలో ఉండే వాళ్ళకి మంచి సక్సెస్ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి నిదానంగా మొదలవుతుంది, బట్ అది కూడా లాభదాయకంగానే ఉండే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. ఇక సింహ రాశి వాళ్ళకి ఎలా ఉంది? సో ఊహించని విధంగా మార్పులు, ఏది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు. సో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వేటిలో వస్తాయండి అంటే వృత్తిలో. సో చాలా మంచి ఇంక్రిమెంట్ వస్తుంది, లేదా మంచి ఆపర్చునిటీ అనుకున్నప్పుడు
అందులో మీరు మోసపోవచ్చు, ఇబ్బంది పడవచ్చు. మీరు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆ విధంగా ఉండకపోవచ్చు. ఎస్పెషల్లీ ఈ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ నెలలలో మీరు జాబ్ చేంజ్కి సంబంధించిన జాగ్రత్తలు కొంత తీసుకోవాల్సి ఉంటుంది. అలానే జాబ్ రిలేటెడ్ అంటే మీరు ఈ బిజినెస్లో ఉన్నా సరే, లేకపోతే జాబ్లో ఉన్నా సరే, కెరియర్ రిలేటెడ్ ఉన్నవాళ్ళు మీకు సడన్గా జాబ్ లాస్ అవ్వడం కానీ, సడన్గా జాబ్ చేంజ్ అవ్వడం కానీ 2 రకాల అవకాశాలు కొంత కనిపిస్తున్నాయని చెప్పచ్చు. అయితే మీరు ఇటువంటి ప్రయత్నాలు చేసేటప్పుడు ముఖ్యంగా రాహుగ్రహానికి కొంత శాంతి చేసుకున్నట్టయితే అప్పుడు ఈ అన్సర్టనిటీ అనేది, అంటే ఊహించని విధంగా జరిగేవన్నీ మంచిగా జరుగుతాయి. అంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఏదో అప్లై చేశారు, దాని గురించి కూడా ఆలోచించడం మర్చిపోయారు, బట్ ఆ ఉద్యోగము మంచి శాలరీ తోటి పెరిగి రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసిన ల్యాండ్, దాని మీద లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. అట్లానే భూములకు సంబంధించి గొడవలు, ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు ఇటువంటి పాసిబిలిటీస్ ఉంటాయి అండ్ గొడవలు, ఇబ్బందులు పడడానికి. అలానే ఫైనాన్షియల్ గెయిన్స్ బెటర్గానే ఉంటాయని చెప్పచ్చు. బట్ మ్యారేజ్ కాని వాళ్ళకి పెళ్ళికి సంబంధించిన అడ్డంకులు, ఇబ్బందులు అనేవి కొంతవరకు కనిపిస్తున్నాయి. ఏదైనా ప్రాపర్టీ కొందామన్నా మీరు అనుకున్న సమయానికి పూర్తవదు. ఇల్లు కడదామన్నా, వెహికల్ తీసుకుందామన్నా, ఏదైనా సరే అనుకున్నట్టే జరుగుతున్నట్టు ఉంటుంది కానీ అది పూర్తవదు అనమాట. సో దానికి మీరు కొంతవరకు శని భగవానుడికి కాస్త తైలాభిషేకం చేసుకోవడం, ఆయనకి శాంతి చేయడం, వీటి ద్వారా ఇబ్బంది పడకుండా ఉంటారు. సో అటు ఎడ్యుకేషన్ ఫీల్డ్స్లో మీకు బ్యాచిలర్స్ ఉన్నవాళ్ళు కానీ, మాస్టర్స్ లెవెల్లో ఉన్న వాళ్ళు కానీ విద్యాపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశము. సో ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడదామన్నా కొంత సమస్యలు ఉన్నాయి. కాబట్టి మీరు బద్ధకం వదిలిపెట్టాలి. సో స్టూడెంట్స్ అందరూ కూడా లేజినెస్ పక్కకు పెట్టాలి. మనం చదివింది ఎగ్జామ్లో అదే వస్తుంది కదా, ఇటువంటివన్నీ వద్దు. ఎంత కష్టపడతారో అంత ఫలితాలు రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పచ్చు. అట్లానే భార్యాభర్తల మధ్యలో చిన్నవో పెద్దవో గొడవలు, ఆర్థికపరమైన విషయాలలో భేదాభిప్రాయాలు, సో ఇటువంటివి జరగడానికి పాసిబిలిటీ ఉందని చెప్పచ్చు. సో సింహం వాళ్ళకి ఈ ఓవరాల్గా చూసినట్టయితే కొంత లోన్స్ అనే వాటిని పెట్టే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ భూ సంబంధమైన విషయాలకి, అంటే వెహికల్ లోన్ కానీ, ఇంటికి సంబంధించిన లోన్ కానీ, అగ్రికల్చర్ రిలేటెడ్ కానీ బాగుంది. ఎస్పెషల్లీ ఈ ఫుడ్ బిజినెసెస్లో ఉన్నవాళ్ళు వీళ్ళకి ఆపర్చునిటీ చాలా బాగుందని చెప్పచ్చు. ఫుడ్, ఎడ్యుకేషను, దీనికి సంబంధించిన బిజినెస్లో ఉన్న వాళ్ళకి అనుకూలత బాగుందనే చెప్పచ్చు. ఇక కన్య వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో కన్య వాళ్ళకి కొంత మంచి కాలం మొదలైందని చెప్పచ్చు. ముఖ్యంగా గురువు గోచారంలో మారిన కారణంగా వీరికి అన్ని రకాలుగానే, ఎస్పెషల్లీ ఎవరైతే బిజినెస్లో ఉన్నారో, మీకు లాస్ట్ ఇయర్ అంతా కూడాను ఫైనాన్షియల్గా గ్రోత్ కనిపిస్తున్న, ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ ఉంది. సో ఎస్పెషల్లీ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు నేను చెప్పేది. కానీ ఇప్పటి నుంచి మీకు ఈ ఖర్చులు అనేవి కొంతవరకు కంట్రోల్ అవుతాయి. ఎస్పెషల్లీ మే, జూన్ తర్వాత ఖర్చులు తగ్గుతాయి. అట్లానే ప్రొఫెషనల్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ అనేది బాగుంది. అంటే ఇంకొంచెము మీరు దాన్ని పెంచుకుంటూ వెళ్తారు, దాని వాల్యూ పెరుగుతుంది, మీ బిజినెస్ వాల్యూ పెరుగుతుంది, మీ టర్న్ ఓవర్ పెరుగుతుంది, ఫినాన్షియల్ గెయిన్స్ పెరుగుతాయి. అట్లానే దూర ప్రాంతాలను విజిట్ చేయడము, టెంపుల్స్ విజిట్ చేయడము అనేది చాలా బాగుంటుంది. భార్యాభర్తలు ఒకళ్ళకి ఇచ్చుకునే కోఆపరేషన్ కానీ, లేకపోతే సహకారం కానీ, ఇది చాలా బాగుంది. అట్లానే లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్, సో లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది కనిపిస్తోంది. అండ్ ఎస్పెషల్లీ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము ప్రయత్నిస్తున్న వాళ్ళు, అది కూడా మనకి ఈ సిఏఎస్ కానీ, లేకపోతే కంప్యూటర్ సైన్స్ సంబంధించి కానీ, అండ్ రీసెర్చ్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి కానీ, వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అట్లానే హయ్యర్ మాస్టర్స్ లెవెల్లో మీరు మంచి యూనివర్సిటీలో సీట్ కోసం ప్రయత్నిస్తుంటే అది రావడానికి పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి. అట్లానే ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. సో మీ బిజినెస్ పార్ట్నర్స్ తోటి మీ రిలేషన్ అనేది ఇంకొంచెం బెటర్ అయ్యి ఆర్థికపరమైన అభివృద్ధికి అవకాశం చాలా బాగుంది. కాకపోతే ఎప్పుడూ కూడా అంటే ఈ అన్ని మంచి విషయాలు జరుగుతున్నా సరే ఎక్కడో మీకు తెలియని
చికాకులు, ఇబ్బంది, జరుగుతున్న అభివృద్ధిని కానీ దీన్ని ఆనందంగా అంటే పూర్తి స్థాయిలో ఆనందించకపోవడము అనేది కొంతవరకు మీకు చికాకు కలిగిస్తూ ఉంటుంది. మీరేంటంటే కన్యారాశి వాళ్ళు హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల ఇటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సంతానము కోసము ఖర్చులు. సో ఈ ఇయర్ అంతా కూడా మీకు మీ పిల్లల కోసం ఖర్చులు కనిపిస్తాయి. వాళ్ళ కోసము, వాళ్ళ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్లు, వాళ్ళ ట్రావెలింగు అండ్ సంతానం కోసం ఖర్చు పెట్టడము, అంటే సంతానం కలగడానికి కానీ వాళ్ళని అంటే ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఏ మేజర్ ఎక్స్పెండిచరు పిల్లల కోసమే అవుతుంది. మీ ప్రొఫెషనల్ లైఫ్ అంటే జాబ్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ వైజ్ బాగానే ఉంది. సో జాబ్స్లో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి. అండ్ కాకపోతే ముఖ్యంగా ఈ బిజినెస్ ఫీల్డ్స్లో అంటే సాంకేతికత అంటే కంప్యూటర్స్, ఎడ్యుకేషను అండ్ ఫైనాన్సు, సో ఇటువంటి ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంది. అండ్ కాకపోతే మెడికల్ రిలేటెడ్ అండ్ మెడికల్, ఫార్మసీ అండ్ ఇటువంటి బిజినెస్లో ఉన్న వాళ్ళకి మటుకు అంత గొప్పగా సక్సెస్ లేదని చెప్పచ్చు. మీడియా రిలేటెడ్ కూడా అంత గొప్ప సక్సెస్ అయితే ఏమీ లేదు, ఇబ్బంది పడతారనే చెప్పచ్చు. అండ్ కాకపోతే సోషల్ మీడియా, ఎంటర్టైనింగ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు బాగుంటారు. ఇక్కడ మీడియా 2 రకాలు, న్యూస్, ప్రింట్ మీడియా, ఇటువంటి వాళ్ళకేమో పెద్దగా గ్రోత్ ఉండదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సోషల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు చాలా బాగుంటారని చెప్పచ్చు. సో పిల్లలు వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కానీ ఉద్యోగ రీత్యా కానీ దూర ప్రదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ మీ నుంచి మీకు అటువంటి విషయాల్లోనే కొంత మానసిక ఇబ్బంది అనేది కొంతవరకు కనిపిస్తోంది. అండ్ ఇంకొకటి ఒక 1.5 ఇయర్గా ఏవైతే భార్యాభర్తల మధ్యలో కానీ మీకు మీ ఇన్లాస్కి సంబంధించిన సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో, గొడవలు కానీ, ఇబ్బందులు కానీ, మాట పట్టింపులు కానీ ఏవైతే ఉన్నాయో అటువంటి విషయాలలో క్లారిటీ వచ్చి ఏదో ఒక పరిష్కారము దొరికే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే గురు సంచారము ఈ కన్యారాశి వాళ్ళకి రాజయోగాన్ని ఇస్తున్నాడు. ఒక గురువు రాజయోగం ఇస్తే చాలు, మిగిలిన గ్రహాలన్నీ ఇస్తున్నట్టే. ఎందుకంటే గురువు బలము కారణంగా గురువు సంచరిస్తున్న విధానము అనేది కన్యారాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏది చెయ్యాలన్నా, కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా అండ్ ఏదైనా సరే మీకు గురువు బలంగా ఉన్న కారణంగా సాధ్యపడుతుంది. సో మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు బాగుంటారు. అండ్ దైవ బలము, సో టెంపుల్స్ విజిట్ చేయడము, దైవ దర్శనము, సో ఇటువంటివన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఓవరాల్గా కన్యారాశి వాళ్ళు మీకు ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం అనేది శుభ ఫలితాలని పూర్తి స్థాయిలో ఇచ్చే అవకాశం ఉందని చెప్పచ్చు.